brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్ పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏ అంశాలు ప్రస్తావించారో ఒకసారి చూద్దాం. ఈ నెల 7వ తేదీన 20 మంది చిలుకూరు బాలాజీ ఆలయంలో ఉన్నటువంటి తన ఇంటికి వచ్చారన్నారు. ఇంట్లో చొరబడి తనపై దాడి చేశారని కంప్లైంట్ చేశారు. తన ముఖంపై శరీరంపైన పంచులు కురిపించారన్నారు. దాడికి నాయకత్వం వహించినటువంటి వీర రాఘవరెడ్డి తనను తాను శివుడి అవతారంగా చెప్పుకున్నాడని రంగరాజన్ తన ఫిర్యాదులో తెలిపారు. వీర రాఘవరెడ్డితో పాటు నలుగురు వ్యక్తులు తనపై దాడి చేస్తుంటే కొందరు ఆ దాడిని వీడియోలో చిత్రీకరించిన విషయాన్ని కూడా ఆయన తన కంప్లైంట్లో వివరించారు. తమ మాట వినకపోతే తీవ్ర పరిణామాలుంటాయని, ఫలితం భయానకంగా ఉంటుందని హెచ్చరించినట్టుగా ఫిర్యాదులో తెలిపారు. ఆయన తన సైన్యం కోసం మనుషులని రిక్రూట్ చేయాలని, తనకు మద్దతు ఇవ్వాలని బెదిరించినట్టు పూజారి పోలీసుల దృష్టికి తెచ్చారు. పైగా తాను మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడల్లా తనను కొట్టారని, తాను మాట్లాడకూడదని, వినాల్సిందే అని అరిచారన్నారు. వీర రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో తన గురించి తన శిష్యులు ఫ్యాక్ట్ చెక్ చేశారన్నారు. తాను అవసరమైతే ఎక్కడి దాకైనా వెళ్తానని, ప్రాణాలు తీసేందుకైనా వెనకాడబోనని పలు సోషల్ మీడియా వీడియోస్లో కూడా వీర రాఘవరెడ్డి చెప్పుకున్నాడని, ఇది భయానకంగా ఉందన్నారు రంగరాజన్. ఇలాంటి వ్యక్తులు రామసేన పేరుతో నక్సల్స్గా మారుతున్నారని, సమాంతర సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తే అది చాలా ప్రమాదకరంగా ఉంటుందని పూజారి రంగరాజన్ పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఆందోళన వ్యక్తం చేశారు. చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఒకసారి ఆ కంప్లైంట్ కాపీని కూడా టీవీ9 స్క్రీన్ లో మనం చూస్తున్నాం. ఆ కాపీని ఒకసారి మనం గమనించినట్టయితే ఆయన పలు అంశాలు ఇందులో పొందుపరిచారు. ఈ నెల 7వ తేదీన 20 మంది చిలుకూరు బాలాజీ ఆలయంలో ఉన్నటువంటి తన ఇంటికి వచ్చిన విషయాన్ని కూడా ఆయన కంప్లైంట్ లో ప్రస్తావించారు. 7వ తారీఖు తన ఇంటికి వచ్చి తన ముఖం పైన, శరీరం పైన పంచులు కురిపించారు. తాను మాట్లాడడానికి ప్రయత్నిస్తే కూడా ఇంకా చితకబాదిన విషయాన్ని కూడా ఆయన కంప్లైంట్ లో పొందుపరిచారు. అంతేకాకుండా అసలు కొడుతూ ఉన్న సమయంలో మరికొందరు ఆ దాడిని వీడియోలో చిత్రీకరించిన విషయాన్ని కూడా ఆయన కంప్లైంట్లో పొందుపరిచారు.